ఆర్జీవితో పరిచయము సినిమా తర్వాత కూడా ఆర్జీవి మీద కూడా కొన్ని సమ్ రిలేషన్ ఉన్నట్టుగా ఇట్లా కొంచెం అవన్నీ fake news అవన్నీ అండి. అవన్నీ అప్పుడు బాగా వైరల్ గా అయ్యాయి కదా. అంటే బేసిక్గా పీపుల్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ గాట్ థ్రెటెండ్. ఓకే, అంటే నేను ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా, చాలా సీక్రెట్స్ తెలుసు నాకు, చాలా విషయాలు తెలుసు, చాలా దగ్గర నుంచి చాలా మందిని చూసి చాలా ఉంటాయి. అదే సో ఇది ఏంటంటే తొక్కేయాలి, ఫస్ట్ నోరు తొక్కేయాలి అని చెప్పి అలా ఫేక్ న్యూస్లు చాలా ఇవన్నీ ప్లాన్డ్. ఇవి పీపుల్ హూ నో విల్ నో. అందరికి ఏంటంటే ఏదో వాగుతుంది అది అనుకుంటారు, కానీ నాట్ దట్స్. అంటే మీరు ఓపెన్ గా దాని మీద మాట్లాడారు. అవును మీరు ఇట్లా అన్నారు కాదది ఇది విషయం, అసలు ఆయన ఎట్లా ఉంటారు అని మాట్లాడారు మీరు. దాని మీద కూడా చాలా అంటే ఆ టైంలో నేను ఎప్పటి నుంచో మీరు ఫేక్ న్యూస్ ఏదైతే ఆర్జీ పెళ్లి చేసుకొని మోసం ఇవన్నీ ముచ్చట వచ్చే ముందే నేను ఒక 1-2 years ముందు నుంచే ఐఎమ్ ఆల్వేస్ వోకల్ అబౌట్ నా డివోర్స్ నన్ను షేక్ చేసేసింది. ఓకే, నేను ఐఎమ్ నాట్ ఎ మ్యారేజ్ మెటీరియల్ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్. ఒక మొగుడిని డైలీ బేసిస్లో భరించే అంత ఓపిక సహనం క్రియేట్ చేసేంత లేదు నాకు. అంటే అంత కాన్ఫిడెన్స్ లేదు. మొగుడు చెడు అనట్లేదు, బట్ అంత ధైర్యం కానీ కాన్ఫిడెన్స్ కానీ ఓపిక కానీ లేవు. సో నేను అసలు పెళ్ళి విషయం అనేది పెద్ద జోక్. నాకు పెళ్ళి అనేది ఒక జోక్. అట్లాంటిది నేను ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్ర ఉండాలి. అది ఏంటంటే వాళ్ళు స్ప్రెడ్ చేయాలని డిసైడ్ అయ్యి ఒక్కరు కాదండి, దెర్ ఆర్ సో మెనీ. నాకు ఆ ఫేక్ న్యూస్ వచ్చిన రోజు ఒక 100 మెసేజ్లు వచ్చినాయి, చాలా ఛానల్స్లో వచ్చాయి ఆ న్యూస్. నేను ఒక అన్న మాట, ఇప్పుడు ఎక్కడ ప్రూఫ్ లేదు, దెర్ ఈస్ నో వేర్ దట్ ఒక వీడియో ప్రూఫ్ ఒక ఆడియో ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలి. అది ఏది లేకుండా ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది బేసిక్ ఇది నాకు ఒక రియాలిటీ చెక్. అంటే నేను ఉంటున్న నా తెలుగు వాళ్ళు, నా మీడియా, నా తెలుగు ఇండస్ట్రీ అనుకున్న వాళ్ళు ఏమి పెద్ద శుద్ధపూసలు గారు. జస్ట్ ఒక వాయిస్ కట్ చేయడానికి ఎంతకన్నా చిల్లర రేంజ్కి దిగజారుతారు. అంటే ఇది ఎంత అట్టర్ స్టూపిడిటీ అంటే దీనికి వాల్యూ లేదు, ఒక ప్రూఫ్ లేని విషయాన్ని పట్టుకొని వైరల్ చేయడానికి రెడీ అయ్యారు అంటే ఇంత స్టూపిడ్ పీపుల్. అండ్ ఇది వీళ్ళ దగ్గర నేను ఐఎమ్ ట్రైంగ్ టు బీ బిలాంగింగ్. అంటే వీళ్ళను ఫ్యామిలీగా ట్రీట్ చేయాలి, నన్ను ఓన్ చేసుకోండి, నాకు సినిమాలు ఇవ్వండి అని వీళ్ళ దగ్గర ట్రై చేస్తున్నా. నా స్టాండర్డ్ ఏమైంది అనే పాయింట్కి అర్థమైంది నాకు.